వీక్షకులు మన యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఓం క్రిస్పీ రెసిపీస్. ఈరోజు ఐటమ్ అరిసెలు. ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము అరిసెలు చేసుకుంటున్నాము. ఎట్లా చేసుకోవాలో మీకు చూపిస్తాను నేను. 1 కిలో బియ్యం తీసుకున్నా, రేషన్ బియ్యం తీసుకున్నా. జీవ వస్తుంది మంచిగా. ఇది 1 కిలో బియ్యం తీసుకొని నానబెట్టుకొని ఆరబెట్టుకునేది. 1 కిలో బెల్లం, అందులోకి ఇలాచీలు కచ్చపక్క దంచుకున్నా. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకొని పాకు పట్టుకుందాం, చూపిస్తాను నేను. ఇప్పుడు మిక్సీ పట్టినాం కదా, మిక్సీ పట్టి జల్లెడ పట్టుకున్నాము. జల్లెడ పట్టి ఇట్లా దగ్గర కొట్టుకోవాలి గాలి తినకుండా. ఇప్పుడు బెల్లం పాకం పడదాం. స్టవ్ ముట్టించుకొని బగోని పెట్టుకున్నాము. ఇప్పుడు సగం గ్లాస్ నీళ్ళు పోసుకుందాము చక్కెర పాకానికి. పోసుకున్నాక ఇట్లా బెల్లం వేసుకొని ఇట్లా కలుపుకోవాలి మంచిగా. బాగా పాకం వచ్చేటట్టు ఉంచుకోవాలి. ముదురు పాకం రావాలి, చూపిస్తా. ఇప్పుడు ఇలాచీలు వేసుకుందాము. ఇలాచీలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎట్లా వస్తుంది గురువు పాకం వస్తుంది అన్నట్టు. ఇంకా రావాలి, బాగా రావాలి, చిక్కగా రావాలి, ముదురు పాకం రావాలి. ఒక గిన్నెలకు వేసుకొని చూద్దాం వచ్చిందా రాలేదో తెలుస్తుంది. ఇట్లా ముదురు పాకం వచ్చింది. ఇలా నీళ్ళలో వేసుకొని చూద్దాం. గట్టిగా అయితే ముదురు పాకం వచ్చినట్టే. ఇక ఇంకొచ్చేసింది, గట్టిగా అయింది, రౌతు లెక్క అయింది. ఇవి ఇట్లా రావాలి. ఇవి ఇట్లా రౌతు లెక్క వస్తే పాకం వచ్చినట్టు. ఇప్పుడు ఇలా పిండి పోసుకున్నాం. ఇక పిండి పోసుకుంటే కలుపుకోవాలి. ఉండలేకుండా కలపాలి, కలుపుతూనే ఉండాలి. ఇట్లా కలుపుతూనే ఉండాలి. ఇగో ఇదే రేంజ్లో రావాలి, ఇట్లా ఇదే విధంగా రావాలి. చెప్పాలి నువ్వే. ఇట్లా కలపాలి గట్టిగా. ఒక చుక్క నెయ్యి పోసుకుందాము. మంచిగా అవుతుంది, నున్న వస్తాయి. అరిసెలు చేస్తే కూడా మంచి టేస్ట్ వస్తాయి, మంచిగా వస్తాయి. ఇక చూస్తాను తినబుద్ధి అయ్యేటట్టు అవుతుంది. ఇట్లా తీసుకోవాలి, ముద్దలు ఇట్లా తీసుకొని ఇట్లా ఒత్తుకోవాలి. నూనె రుద్దుకొని ఒక కవర్ మీద మంచిగా రుద్దుకొని ఇట్లా ఒత్తుకోవాలి. నూనె గరం అయిపోయింది. గరం ఒక్కొక్కటి ఇట్లా వేసుకోవాలి. ఇక వేసుకున్నాం కదా, ఇట్లా మంచిగా కాల్చుకోవాలి. అవి ఇట్లా అవుతుంది, తీసేసుకున్నాం దీన్ని. ఇట్లా ఒత్తుకోవాలి. నూనె అంతా ఇట్లనే ఎంబడే ఒత్తుకోవాలి, కారిపోతుంది. ఇక లేకపోతే దీనికే పడుతుంది, ముట్టుకున్న నూనె వస్తుంది. ఇట్లా ఇక అయిపోయింది. ఇక ఇట్లనే కావాలి, తీసేసుకుందాము. ఇక అయిపోయింది. ఇక ఇంతే. ఇక ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఎంతో తీయనైన అరిసెలు తయారైపోయినాయి. నేను చెప్పినట్టు మీరు చేసుకోరి, మంచిగా వస్తాయి.